ఆయన అందరు బైబిల్స్ చూడాలండి. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. చదవండి. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కాని అది కారు ద్రాక్షలు కాచెను. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఇందులో ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయండి. అదేంటి అని చెప్పనంటే దేవుడు తాను చేసిన పని. మొట్టమొదటిది దేవుడు చేసిన పని. రెండవది గాడ్స్ ఎక్స్పెక్టేషన్. దేవుడు ఒక పని చేసి దేవుడు ఆశించాడు ఏదో. మూడవది ఆయన ఆశించిన దానికి వచ్చిన ప్రతిఫలం. ఓకే, 3 విషయాలు. నెంబర్ 1 దేవుడు చేసిన పని, గాడ్స్ వర్క్. నెంబర్ 2 దేవుడు ఆశించినది. నెంబర్ 3 దేవుడు పొందుకున్న ప్రతిఫలం. ఓకే, సో దీంట్లో మొదటిది దేవుడు చేసిన పని ఏమిటి అని చెప్పనంటే ఈ 2వ వచనంలో చాలా చక్కగా రాయబడి ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. దేవుడు ఇక్కడ తన హృదయములో ఉన్న విషయాల్ని ప్రవక్తకి బయలుపరుస్తున్నాడు. ప్రవక్త ద్వారా తన ప్రజలకి బయలుపరుస్తున్నాడండి. దేవుడు తన హృదయములో ఉన్న విషయాల్ని ప్రవక్తకి బయలుపరుస్తున్నాడు. ప్రవక్త ద్వారా తన ప్రజలకు కూడా బయలుపరుస్తున్నాడు. ఏమిటండి ఈ విషయాలు అని చెప్పనంటే ద్రాక్ష తోట ఏంటండి, ఇవన్నీ అసలు ఏంటండి అని గనక మనం ఆలోచించినట్లయితే దేవుడు ఉపమాన రీతిగా ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవ్వాలనే మరి ఇక్కడ ఫిగరేటివ్ స్పీచ్ ని ఆయన వాడుతున్నాడు. ఫిగరేటివ్ స్పీచ్ అని చెప్పనంటే ఆయన ఉపమాన రీతిగా ఆయన తెలియపరుస్తున్న మాటలు ఇవి. ఇక్కడ చెబుతున్న మాట ఏమిటి? దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. దేవుడు చేసిన పనిది. ఆయన అంటున్నాడు, ఒక వనం ఉంది. చూడండి, మొదటి వచనం చదవండి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వానిని గూర్చి పాడెదను వినుడి. దేవుని యొక్క ద్రాక్ష తోట గురించి ఇక్కడ చెప్పబడుతుంది. ఈ ద్రాక్ష తోటని దేవుడు ఏం చేశాడంట? బాగా త్రవ్వాడంట. ఆ తర్వాత అందులో ఉన్న రాళ్లన్నిటిని కూడా ఏరేశాడంట. అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడంట. బురుజు కూడా వేయించాడంట. ఇదంతా కూడా ఎందుకు చేశాడు అని చెప్పనంటే శ్రేష్టమైన ద్రాక్షని ఆయన ఆశించాడు. ఏం ఆశించాడండి? శ్రేష్టమైన ద్రాక్షని ఆయన ఆశించాడు, లేదా శ్రేష్టమైన ఫలాన్ని ఆయన ఆశించాడు. ఇది దేన్ని సూచిస్తుంది అని చెప్పనంటే ఈ ద్రాక్ష తోట ఇశ్రాయేలు ప్రజల్ని సూచిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళు శ్రమలో ఉన్నప్పుడు, బానిసత్వంలో ఉన్నప్పుడు, బహుభయంకరమైన అణిచివేతకు గురి చేయబడినప్పుడు దేవుడు మరి తన సేవకుడైన మోషేని అక్కడికి పంపించి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేసి మరి ఫరో చేతిలో నుంచి వారందరినీ కూడా విడిపించాడు. అయితే అనేక మంది అవిశ్వాసాన్ని బట్టి 40 సంవత్సరాల్లో వాళ్ళందరూ కూడా రాలిపోయేటట్లు చేసి కేవలము యెహోషువ, కాలేబులు మరి అతనితో పాటు ఉన్న మిగతా ఇశ్రాయేలు ప్రజలు, అంటే ఎవరైతే ప్రారంభంలో ఐగుప్తు దేశంలో నుంచి వచ్చారో వారు కాదండి, వారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ బిడ్డలు, అలాగే వారితో పాటు యెహోషువ, కాలేబులు మరి వారు వాగ్దాన దేశంలోనికి అడుగుపెట్టారు. కారణం ఏంటి? దాదాపు మనం అనేక సందర్భాల్లో చూసాం. వాళ్ళు అనేక మంది ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరారు, కానీ వాళ్ళందరూ కూడా మరి వాగ్దాన భూమిలోనికి చేరుకోలేకపోయారు. కారణం ఏంటి అని చెప్పనంటే వారికి ఉన్న అవిశ్వాసం. వారి అవిశ్వాసాన్ని బట్టి వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచని దాన్ని బట్టి వాళ్ళు మార్గాన్ని తప్పిపోయారు, దేవుని మీద సణిగారు, గొణిగారు.
తద్వారా దేవుడు వాళ్ళని గురించి చెప్పిన మాట, మీరు నా విశ్రాంతిలో ప్రవేశించరు, మీరు నా వాగ్దాన భూమిలో ప్రవేశించరు. కాబట్టి అటువంటి వాళ్ళందరినీ కూడా ఏరిపారేశాడు దేవుడు. వాగ్దానాన్ని అయితే దేవుడు ఇచ్చాడు, కానీ ఆ వాగ్దానాన్ని ఎవరు స్వతంత్రించుకున్నారు అని చెప్పనంటే, ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచారో అటువంటి వారు మాత్రమే ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. వారిలో ప్రథములు ఎవరు అంటే యెహోషువ, కాలేబు. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైతే బయలుదేరారో వాళ్ళ పిల్లలు, వీళ్ళందరూ కూడా మరి వాగ్దాన భూమిలోనికి అడుగు పెట్టారు. దేవుడు మరి కానాను దేశమును వాళ్ళకి స్వాస్థ్యముగా అనుగ్రహించాడు. మరి వాళ్ళను గురించే ఈ మాట చెబుతున్నాడు. బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను, దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. శ్రేష్టమైన ద్రాక్ష తీగలనైతే ఆయన నాటించాడు. నాటించిన తర్వాత ఆయన ఆశిస్తున్నాడు. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు అని చెప్పనంటే, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. దేవుడు శ్రేష్టమైన ద్రాక్ష తీగలను ఎందుకు నాటించాడు అని చెప్పనంటే, బురుజు కూడా ఎందుకు పెట్టించాడు అని చెప్పనంటే, శ్రేష్టమైన ద్రాక్ష పండ్లను ఆయన ఆశించాడు కనుక. బురుజు అని చెప్పనంటే ఇంగ్లీష్లో వాచ్ టవర్ అని చెప్పని రాయబడి ఉంది. బురుజు అంటే ఏమిటండి? వాచ్ టవర్. వాచ్ టవర్ అంటే ఏమిటండి? వాచ్ టవర్ అని చెప్పనంటే వనం మధ్యలో ఎత్తైన స్థలములో ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. మరి అక్కడ నుంచి కావలి వారు ఉండి ఆ వనమంతా కూడా కాపలా కాస్తూ ఉంటారు. ఆ వనం చుట్టూ కంచె ఉంటుంది. ఆ కంచెను దాటి ఎవరన్నా శత్రువులు వచ్చి ఆ ఫలాన్ని పాడు చేస్తారేమో, ఆ ద్రాక్ష తోటని పాడు చేస్తారేమో, ఆ ఫలాన్ని నాశనం చేస్తారేమో, ఆ ఫలాన్ని మరి వాళ్ళు అపహరిస్తారేమో అని చెప్పనని దేవుడు ఏం చేశాడు? బురుజు ఒకటి అక్కడ వేయించాడు, కావలి వారిని అక్కడ ఉంచాడు. ఇది దేన్ని సూచిస్తుంది అని చెప్పనంటే, దేవుని యొక్క ప్రవక్తల్ని సూచిస్తుంది. ఎవరిని సూచిస్తుందండి? దేవుని యొక్క ప్రవక్తల్ని సూచిస్తుంది. దేవుని ప్రవక్తలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుని సేవకులు ఎవరు అని చెప్పనంటే దేవుని యొక్క కావలి వారు. ఎవరిని కావలి కాయడానికి వారు నియమించాడు, ఎవరి క్షేమం కోసం వారు నియమించాడు అని చెప్పనంటే దేవుని ప్రజలైన వారి యొక్క క్షేమం కోసం వారిని నియమించాడు. అందుకే దేవుని సేవకులు దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తారు, దేవుని వాక్యం ద్వారా ఖండిస్తారు, దేవుని వాక్యం ద్వారా మరి బుద్ధి చెప్తారు, దేవుని వాక్యం ద్వారా గద్దిస్తారు. దేవుడు దేవుని సేవకుల్ని ఏర్పాటు చేశాడు మరి దేవుని ప్రజల మీద వారు కావలి వారిగా ఉండటానికి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే యెహెజ్కేలును గురించి దేవుడు ఈ మాట చెబుతున్నాడండి. ఒక్కసారి చూద్దామండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చూద్దాం. మొదటి నుండి చదువుదామండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఏం చేస్తాడంటే అండి, ఈ కావలివాడు ఉపద్రవం వస్తా ఉంటే, ఖడ్గం వస్తా ఉంటే ఏం చేస్తాడంట? బాకా ఊది ప్రజల్ని అప్రమత్తం చేస్తాడంట. ఏం చేస్తాడండి? కావలివాని యొక్క ముఖ్యమైన పని ఏంటి అని చెప్పానంటే బాకా ఊతాడు. దేన్ని చూసి బాకా ఊతాడు? ఉపద్రవాన్ని చూసి, ఆపదను చూసి, విపత్తును చూసి, మరి ఎదుర్కోపోతున్న కఠినమైన పరిస్థితులను చూసి ఈ కావలివాడు ఏం చేస్తాడు? బాకా ఊతాడు. దిస్ ఈజ్ ఎ వార్నింగ్ ఫర్ ద పీపుల్. ఇది ప్రజలకు దేవుడిచ్చే హెచ్చరిక, ప్రజలకు దేవుని యొక్క కావలి వాడు ఇచ్చే హెచ్చరిక. చూడండి 4వ వచనం. ఇఫ్ ఎనీవన్ హియర్స్ ద ట్రంపెట్, చదవండి. ఎవడైనను బాకానాదము విని జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వారి ప్రాణమును తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకాను ఎందుకు ఊతాడు అని చెప్పనంటే దేవుని ప్రజలు
తమ ప్రాణాల్ని కాపాడుకోవాలని, దేవుని ప్రజలు ఆపద నుండి తప్పించుకోవాలని, దేవుని ప్రజలు వచ్చే ఉపద్రవాల నుంచి తప్పించుకోవాలని బాకా ఊదుతాడు. అలా ఊదినప్పుడు ప్రజలు ఆ హెచ్చరికను పట్టించుకోకపోయినట్లయితే, ప్రజలు మరి ఆ బాకా శబ్దాన్ని విస్మరించినట్లయితే, నిర్లక్ష్యం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ ఖడ్గానికి బలవుతారు అని వాక్యం సెలవిస్తుంది. అలా బలైనప్పుడు దేవుడు చెబుతున్నాడు, నేను నిన్ను లెక్క అడగను గాని ఎవరైతే ఆ బాకా శబ్దము విని కూడా తమ జీవితాన్ని సరిచేసుకోలేదో, ఆ హెచ్చరికను బట్టి మరి వాళ్ళు జాగ్రత్త పడలేదో అటువంటి వారినే లెక్క అడుగుతాను. చదవండి 5వ వచనం. ఏలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచియు బాకా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వానిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను నేను కావలి వాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. హల్లెలూయా. దేవుడు దేవుని యొక్క కావలి వాని గురించి ఎంత పట్టించుకుంటున్నాడో చూసారా? దేవుని యొక్క కావలి వాని బాధ్యత ఎంత మరి హెచ్చైనదో, ఎంత అవసరమైనదో గమనిస్తున్నారా? ఈ కావలివాడు ఎట్లాగా ఉండాలి అని చెప్పనంటే జాగ్రత్త కలిగి ఉండాలి, మెళకువ కలిగి ఉండాలి, మెళకువతోటి ప్రజల్ని హెచ్చరించే విధంగా ఉండాలి. ప్రజలకు ఎలా ఉంటుంది అని చెప్పనంటే హెచ్చరికలు ఇష్టం ఉండదు, స్మూత్గా మాట్లాడితే ఇష్టం, మరి ఆశీర్వాదాల గురించి ఎక్కువగా మాట్లాడితే ఇష్టం, లేకపోతే మరి ఏమాత్రము కూడా భయము భీతి లేని మాటలు మాట్లాడితే ఇష్టం. కానీ దేవుడు అలా చెప్పటం లేదండి. కావలివాడు ఎలా ఉండాలి అని చెప్పనంటే హీ షల్ ఫోర్సీ, జరగబోయే విషయాల్ని ముందుగా చూసేవాడుగా ఉండాలి. అంటే దేవునితోటి చక్కటి అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా ఉండాలి, సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగా ఉండాలి, సహవాసం కలిగి ఉన్న వ్యక్తిగా ఉండాలి. అలా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని చెప్పనంటే ఆ కావలి వాని ద్వారా దేవుడు హెచ్చరికలు పంపిస్తాడు. ఏమిటండి? ఆ కావలి వాని ద్వారా దేవుడు ఏం చేస్తాడు? హెచ్చరికలు పంపిస్తాడు. రైట్ వర్డ్ ఇన్ ద రైట్ టైం. సరైన వాక్యము సరైన సమయంలో ఎవరివ్వగలరు అని చెప్పారంటే దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనము ఈ శనివారం ఉపవాస ప్రార్థనలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అని చెప్పనంటే మన హృదయాన్ని సిద్ధపరచుకొని దేవుని వాక్యము కొరకై మనల్ని మనం సిద్ధపరచుకోవడానికే, దేవుని వాక్యానికి మనం విధేయత చూపించడానికే, దేవుని దగ్గర నుంచి మనకు అవసరమైన వాక్యము మనం పొందుకోవడానికే ఈ విధమైన ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. కాబట్టి కావలివాడు ఏం చేయాలి అని చెప్పనంటే దేవుని దగ్గర నుండి ఒక హెచ్చరిక వచ్చినప్పుడు ఆ హెచ్చరికను ప్రజలకు తెలియపరిచేవానిగా ఉండాలి. కాబట్టి వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది ఏంటి అని చెప్పనంటే తిమోతి, నువ్వు బుద్ధి చెప్పుము, నువ్వు హెచ్చరించుము, నువ్వు ఖండించుము అని చెప్పన్నాడు. గాని వాళ్ళని లాలించుము, వాళ్ళని బుజ్జగించుము, వాళ్ళని బ్రతిములాడుము అని చెప్పన్నాడా? రాయలేదండి. ఎందు గురించి ఈ మాట అన్నాడు అని చెప్పనంటే ప్రజలు సత్యమునకు చెవినీయక, హితబోధకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. ఎటువంటి కాలం అంటే అండి? హితబోధకు చెవినీయక, సత్యమునకు చెవినీయక ఎటుపక్క తిరుగుతారంట? కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. అందుకే దేవుడు తన సేవకుడైన తిమోతికి ఈ విధంగా రాయిస్తున్నాడు పౌలు చేత. నువ్వైతే హెచ్చరించు, మిగతా వాళ్ళకులాగా ఉండొద్దు, అబద్ధ ప్రవక్తల్లాగా ఉండొద్దు. నువ్వు హెచ్చరించు, బుద్ధి చెప్పు, ఖండించు, వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఉపదేశించు అని చెప్పనని తెలియపరుస్తున్నాడండి. దేవుని యొక్క కావలి వానిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని ప్రజల నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. రాబోయే ఉపద్రవమును గురించి ముందుగానే తెలియపరుస్తున్నాడు. అలా తెలియపరిచినప్పుడు దేవుని ప్రజలైన వాళ్ళు ఏం చేయాలండి? ఆ హెచ్చరికను బట్టి తమ జీవితాన్ని సరిచేసుకునేవారుగా ఉండాలి. ఆ హెచ్చరికను బట్టి వారి జీవితాన్ని దేవునికి లోబరుచుకునేవారుగా ఉండాలి. ఆ హెచ్చరికను బట్టి దేవుని మార్గములో వారు నడిచే విధముగా ఉండాలి. అలా కాని పక్షంలో ఏమవుతుందంట? ఏ ఉపద్రవమును గురించి అయితే సేవకుడు హెచ్చరించాడో,
ఏ ఖడ్గమును గురించి అయితే సేవకుడు హెచ్చరించాడో, ఏ విపత్తును గురించి అయితే సేవకుడు ముందుగానే హెచ్చరించాడో, ఆ ఉపద్రవము, ఆ విపత్తు, ఆ ప్రతికూల పరిస్థితి మరి ఉప్పెన్లాగా వచ్చే ప్రమాదం ఉంటుంది. దేవుడు చెబుతున్నాడు, ఈ బురుజు నేను పెట్టించాను ఎందు గురించి? నా ప్రజల్ని కాపాడటానికి, నా ప్రజలకి క్షేమాన్ని అనుగ్రహించటానికి, నా ప్రజలు మంచి ఫలము ఫలించటానికి నేను బురుజు ఒకటి తొలిపిస్తే, మంచి ఫలాన్ని నేను, మంచి ద్రాక్ష పండ్లను నేను ఆశిస్తా ఉంటే నాకు ఏమిచ్చారు వాళ్ళు? చదవండి, ఏమిచ్చారంట దేవుని ప్రజలు? ఏమిచ్చారంట? అక్కడ ఉన్నది చదవండి. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. దేవుడు ఆశించింది ఒకటి, జరిగింది ఒకటి. దేవుడు ప్రజల నుండి కోరుకున్నది ఒకటి, దేవునికి వారు ఇచ్చింది ఒకటి. ఏమిటండి ఈ పరిస్థితి? ఏమిటండి ఈ పరిస్థితి? చూడండి, ఆ కింద వచనాల్లో గనక మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో మనకి విషయాలు కనపడతాయి. ఏమిటి ఈ కారు ద్రాక్షాలు అనేవి కనపడతాయి. చదవండి. ఇశ్రాయేలు వంశము యెహోవా యొక్క ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఏం ఆశించాడంటండి దేవుని ప్రజల నుంచి? న్యాయం ఆశించాడంట. మీరే ఆలోచించండి. మీరు ద్రాక్ష పండ్లను కొనుక్కోవడానికి వెళ్ళారు. ఆ ద్రాక్ష పండ్లు రుచి చూసినప్పుడు అవి తీయగా లేకపోయినట్లయితే, మరి చక్కగా తినదగినవిగా ఉండకపోతే అటువంటి ద్రాక్ష పండ్లను మీరు కోరుకుంటారా? కారుగా ఉన్నట్లయితే, చేదుగా ఉన్నట్లయితే, వగరుగా ఉన్నట్లయితే ఆ పండ్లను కోరుకుంటారా? ఎవరు కోరుకోరు కదండి. దేవుడు కూడా ఎటువంటి ఫలాన్ని ఆశిస్తున్నాడు అంటే శ్రేష్టమైన మంచి ఫలాన్ని ఆయన ఆశిస్తున్నాడు. మంచి ఫలం పొందటానికి సమస్తాన్ని కూడా ఆయన సిద్ధపరిచాడు. చేసిన తర్వాతే ఆయన మంచి ఫలాన్ని ఆశిస్తున్నాడండి. దేవుడేమో తన ప్రజల నుంచి న్యాయాన్ని కోరుకుంటా ఉంటే ఏమొచ్చిందంట? చదవండి. ఆయన న్యాయము కావాలనని చూడగా ఏమి కనపడిందంటండి? బలత్కారము కనపడిందంట. చదవండి. నీతి కావాలనని చూడగా రోదనము వినబడిను. దేవుడు కావాలనుకున్నది ఒకటైతే దేవుని ప్రజలు ఆయనకి ఇచ్చింది మరొకటి. దేవుడు ఆశించింది ఒకటైతే దేవునికి వారు అప్పగించింది మరొకటి. దేవుడు ఏం ఆశిస్తున్నాడు? చాలా స్పష్టంగా న్యాయము కావాలనని ఆశిస్తున్నాడంట. మైకా 6:8, మీకా 6:8 ఒకసారి చదవండి. మీకా గ్రంథము 6:8 చదవండి ఒకసారి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. వింటున్నారా అండి? ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. నెంబర్ 1, దేవుని వాక్యం ద్వారా అది తెలియజేయబడి ఉంది. ఓకే, మన చేతుల్లోకి దేవుడు బైబిల్ ఇచ్చాడు. ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడు అని చెప్పనంటే ఏది ఉత్తమమో మనము తెలుసుకోవడానికి. బైబిల్ అయితే దేవుడు ఇవ్వగలడు, కానీ మన బదులు ఆయన చదవడు కదండి. చదువుతాడా? చాలా మంది వైఖరి ఆ విధంగానే కనపడతా ఉంటుంది. వాక్యం అయితే ఉంటుంది కానీ ఇంట్లో, మరి బైబిల్ గ్రంథాలు అయితే ఇంట్లో చాలా ఉంటాయి, కానీ ఆ బైబిల్ని తెరిచి చదవని పరిస్థితి, ఆ వాక్యాన్ని ధ్యానించని పరిస్థితి. దేవుని వాక్యం గనక మనం గమనించినట్లయితే 1వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. హల్లెలూయా. మంచి ఫలము ఇచ్చే చెట్టు వలె ఒక వ్యక్తి ఉండాలి అని చెప్పనంటే ఆ వ్యక్తి ఏం చేయాలంట? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలంట. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదిస్తున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నామా? దేవుడు చెబుతున్నాడు, ఎవరైతే దేవుని వాక్యమును బట్టి ఆనందిస్తారో అటువంటి వారు నీటి కాలువలు ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమగును. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే శ్రద్ధగా చదువుతామో, ధ్యానిస్తామో, దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. ఆ చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు మంచి ఫలము ఫలించేవారుగా ఉంటాం.
అర్థమవుతుందా అండి? ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది. నెంబర్ 1, వాక్యము ద్వారా తెలియజేయబడింది. నెంబర్ 2, దేవుని సేవకుల ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు. దేని ద్వారా అండి? దేవుని సేవకుల ద్వారా. దేవుడు తన సేవకుల్ని ఎందుకు ఇచ్చాడండి? ఎందుకు ఇచ్చాడు? వాళ్ళకి నచ్చింది చెప్పడానికి ఇవ్వలా, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి ఇచ్చాడు. ప్రజలకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, వారు అవునన్నా కాదన్నా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, విన్నా వినకపోయినా, దేవుని సేవకులైన వారు ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. కొంతమంది అంతా ప్రకటించరండి. ఏదైతే ప్రజలకు ఇష్టముగా ఉంటుందో, స్మూత్గా ఉంటుందో, కంఫర్టబుల్గా ఉంటుందో, ఆనందించే విధముగా ఉంటుందో, అంగీకారముగా ఉంటుందో అటువంటి వాటిని మాత్రమే ప్రకటిస్తూ ఉంటారు. కానీ దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించని పరిస్థితి. దానివల్ల ఏం జరుగుతుంది అని చెప్పనంటే, దేవుని ప్రజలు సక్రమైన మార్గంలో నడవలేరండి. కొన్ని సంఘాల్లో ఉన్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని చెప్పనంటే, కట్నాల గురించి మాట్లాడలేరు, వడ్డీల గురించి మాట్లాడలేరు, లేకపోతే మరి తప్పుడు సర్టిఫికెట్ల గురించి మాట్లాడలేరు. ఎందు గురించి అని చెప్పనంటే, సంఘ బిడ్డలు ఏమైనా అనుకుంటారేమో, దశంభాగం ఎవరేమో, సంఘం నుంచి వెళ్ళిపోతారేమో, మరలా మా మందిరానికి రారేమో. సేవకులు ఉంది సంఘాన్ని మెప్పించడానికి కాదండి. సేవకులు ఉంది సంఘానికి అనుకూలంగా మాట్లాడటానికి కాదండి. సేవకులు ఉంది సంఘాన్ని లాలించటానికి కాదండి. సేవకులు ఉంది దేవుని ఉపదేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించటానికి, దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించడానికి. కళ్ళ ముందు అన్యాయం కనపడతా ఉంటే, కళ్ళ ముందు అక్రమం కనపడతా ఉంటే, కళ్ళ ముందు అవినీతి కనపడతా ఉంటే, కళ్ళ ముందు అపవిత్రత కనపడతా ఉంటే, ఆ సేవకుడు కళ్ళు మూసుకుంటున్నాడు అని చెప్పనంటే, వాక్యం ద్వారా హెచ్చరించడం లేదు అని చెప్పనంటే, అవసరమైన వాక్యం ఆ సంఘంలోనికి వినపట్టం లేదు అని చెప్పనంటే, ఆ కాపరే కాదు. అర్థమవుతుందా అండి? ఆ కాపరే కాదు. దేవుడు చెబుతున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమైందో అది నీకు, చదవండి, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూసారా అండి? తెలియజేయబడి ఉన్నది అనే దాంట్లో అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనం తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. మొన్నటిదాకా మైకుల్లో వినబడినాయి. ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని చెప్పానంటే, మైకులు పెట్టడానికి కూడా ఆటంకమే, మైకులు పెట్టడానికి కూడా అడ్డుకుంటున్న పరిస్థితే. దేవుని వాక్యం ఎంత విస్తృతంగా వినిపిద్దాము అని చెప్పానని మరి దేవుని బిడ్డలు ప్రయత్నిస్తూ ఉంటే, దాన్ని అడ్డుకునే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఉండడం ఎంతో దారుణమైన విషయం అండి. విన్నా వినకపోయినా చెవిన పడేసేవాడు దేవుని వాక్యాన్ని. దేవుడు ఎందు గురించి? రేపొద్దున మనందరం కూడా దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళమే. సేవకులు గాని మరొకళ్ళు గాని మిమ్మల్ని బ్రతిన్లాడారు. ఒకనొక సమయంలో మందిరానికి రండి, దేవుని వాక్యాన్ని వినండి అని ఎందుకు బ్రతిన్లాడారు? దేవుడు వాళ్ళకి ఆ ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి, దేవుడు వాళ్ళకి ఆ భారాన్ని ఇచ్చాడు కాబట్టి, దేవుడు వాళ్ళకి ఆ బాధ్యతని ఇచ్చాడు కాబట్టి, సేవకులు ఏం చేశారు? బ్రతిన్లాడారు, హెచ్చరించారు, పలుమార్లు మాట్లాడారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు అటువంటి పరిస్థితి ఉందా? మైకుల్లో దేవుని వాక్యం ఈరోజు వినపడుతుందా? మందిరాల్లో దేవుని వాక్యం ఈరోజు వినపడుతుందా? మొబైల్ ఫోన్లోకి వచ్చేసింది వాక్యం, టీవీల్లోకి వచ్చేసింది వాక్యం. ఇది కూడా ఎంతవరకు ఉంటుందో, ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియని పరిస్థితి. దేవుడు చెబుతున్నాడు, ఏది ఉత్తమమో అది మనిషికి తెలియజేయబడి ఉంది. ఎందు గురించి తెలియజేయబడింది అని చెప్పనంటే, మనిషి నుండి దేవుడు మంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు గనక. ఏం ఆశిస్తున్నాడంటే అండి, మంచి ఫలము, మంచి ద్రాక్ష ఫలము దేవుడు ఆశిస్తున్నాడు కనుక. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నామా? ఎంత విచిత్రం అంటే, వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లుగా వింటూ కన్నీటితో ప్రార్థనలు చేస్తున్నట్లుగా చేస్తూ మరలా అవే క్రియలు మనం చేస్తున్నామంటే, అదే జీవితాన్ని మనం జీవిస్తున్నామంటే, అదే మార్గంలో మనం నడుస్తున్నామంటే, అదే విధానాలు, అదే వైఖరి మనం కలిగి ఉంటున్నామంటే, మనం దేవుని వాక్యాన్ని నిజంగా వింటున్నామనాలా, లేకపోతే పెడచెవిని పెడుతున్నామనాలా? దేవుని వాక్యం వినిన తర్వాత ఈరోజు ఎంతమంది అండి మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు? దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని రాసుకునేవాళ్ళు ఎంతమంది అండి?
దేవుని వాక్యాన్ని వింటున్న తర్వాత ఆ వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎంతమంది అండి? దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఆ వాక్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో తమ జీవితాన్ని సరిచూసుకునేవారు, సరిచేసుకునేవారు, పరిశుద్ధపరుచుకునేవారు ఎంతమంది అండి ఈరోజు? దేవుడు చెబుతున్నాడు, మనుష్యుడా ఉత్తమమైనది ఏంటో నీకు తెలియజేయబడి ఉన్నది. చదవండి. ఏమిటంటే అండి, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాను అడుగుచున్నది. ఏమిటండి ఆ 3 విషయాలు మళ్ళీ చదవండి. నెంబర్ 1 న్యాయముగా నడుచుకొనుట, నెంబర్ 2 కనికరమును ప్రేమించుట, నెంబర్ 3 దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు న్యాయాన్ని కోరుకుంటున్నాడు మనల్ని. అక్రమమైన జీవితాన్ని కాదు కోరుకుంటుంది, అన్యాయమైన జీవితాన్ని కాదు కోరుకుంటుంది, లేకపోతే అస్తవ్యస్తమైన జీవితాన్ని కాదు దేవుడు కోరుకుంటుంది. న్యాయమైన జీవితాన్ని కోరుకుంటున్నాడు. అలాగే కనికరాన్ని కోరుకుంటున్నాడు. ఏమిటండి? వాక్యం సెలవిస్తుంది, కనికరము ఎవరైతే చూపిస్తారో వాళ్ళు కనికరాన్ని పొందుకుంటారంట. నువ్వు కనికరం చూపించినప్పుడు కనికరాన్ని పొందుకుంటావు. ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారు అని చెప్పనంటే, దేవుడు నాకేమో కనికరం చూపించాలి, ఇతరులకు మాత్రం నేను కనికరం చూపించను. ఏమిటండి వైఖరి? దేవుడు నన్ను క్షమించాలి, నేను మాత్రం ఇతరులను క్షమించను. ఈరోజు ఎంతమంది ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఎవరు? దేవుని బిడ్డలు అంటున్నవారు, మందిరాలకు వెళుతున్నవారు, ప్రార్థనలు చేస్తున్నవారు, ఏమాత్రము కనికరం లేదు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైన పేతురు ప్రభుతో అంటున్నాడు, అయ్యా నేను ఎన్ని మార్లు క్షమించాలి? క్షమించడంలో కనపడే లక్షణం ఏంటో తెలుసా అండి? కనికరము. ఏమిటండి? క్షమించాలి అని చెప్పనంటే కనికరం ఉండాలి. కనికరం ఉంటేనే క్షమాపణ ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభువుకి ప్రియుడైన ఆ పేతురు అడుగుతున్న మాట, ప్రభువా నేను ఎన్ని మార్లు క్షమించాలి? ప్రభు అంటున్నాడు 77 సార్లు. ఎన్నిసార్లు అంట? 77 సార్లు క్షమించాలి అని చెప్పనని దేవుడు చెబుతున్నాడు, ప్రభువు చెప్తున్నాడు. చాలా కష్టముగా ఉంటుంది కదండి చాలా మందికి. అన్నిసార్లు మనం క్షమించాలి అని చెప్పనంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ మన జీవితంలో ఉన్న లోటుపాట్లని దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తున్నాడండి? మనం ఎప్పుడైతే మన జీవితంలో మన గురించి మాత్రమే మనం ఆలోచించుకుంటామో, ఎప్పుడైతే మన స్వార్థపూరితంగా మనం ఆలోచించుకుంటామో, మనం ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించలేమండి. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో మనకు తప్పులే కనపడతాయి, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో మనకు లోపాలే కనపడతాయి, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో మనకి మరి వ్యతిరేకమైన విధానాలే కనపడతాయి. తద్వారా మరి మనం వ్యవహరిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెబుతున్నాడు, నేను మీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నాను, నేను మీ పట్ల ఎటువంటి కనికరం చూపిస్తున్నాను. నీ దేవుడు ఎటువంటి దేవుడు? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. అటువంటి దేవుని బిడ్డలమైన మనము ఎటువంటి కనికరం చూపించాలి? ఈరోజు మన వాళ్ళకే మనం కనికరం చూపించలేని పరిస్థితి. కొంతమంది అంటూ ఉంటారు, నేను ఎవరినైనా నమ్ముతాను కానీ వీడిని నమ్మనండి, నేను ఎవరినైనా నమ్ముతాను కానీ ఈవెన్ నమ్మనండి. చాలా మంది ఉన్నారండి ఈ రోజు కూడా గతాన్ని గురించి ఇప్పటికి కూడా మాట్లాడేవాళ్ళు. నేను చాలా బాధపడతా ఉంటాను. గతాన్ని గురించి, ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి, ఎప్పుడో వాళ్ళు తప్పు చేసిన దాని గురించి, ఏదో ఇప్పుడు తప్పు చేసినట్లుగా దాని గురించి మాట్లాడటం అది సరైన విధానం కాదండి. ఒకప్పుడు తప్పు చేశారు, దాన్ని బట్టి దేవుని దగ్గర క్షమాపణ అడిగారు. దేవుని బిడ్డలమైన మనము వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి కానీ ఎప్పుడో చేసిన దాని గురించి ఇప్పుడు ఎత్తుతా, దాని గురించి దెప్పి పొడుస్తా, దాని గురించి మనం వ్యతిరేకమైన విధానంలో మాట్లాడుతున్నాము అని చెప్పనంటే మనము దేవుని బిడ్డలము కాము. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. తీసారా అండి? 13వ అధ్యాయం 4వ వచనం చదువుదామా? ప్రేమకున్న లక్షణం ఏంటండి? దీర్ఘకాలము సహించును. ఎంతకాలం సహిస్తుందంటే అండి? దీర్ఘకాలము. ఈ సహనంలోనే క్షమాపణ కూడా ఉందండి, ఈ సహనంలోనే కనికరం కూడా ఉందండి, ఈ సహనంలోనే కృప కూడా ఉందండి. ఎంతకాలం సహిస్తుందంట? దీర్ఘకాలం సహిస్తుందంట. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి,
సహిస్తున్నావా? దీర్ఘకాలం సహిస్తున్నావా అంటే ఇతరులను దీర్ఘకాలం క్షమించే వ్యక్తిగా ఉంటున్నావా? ఎంతసేపు ఎదుటి వాళ్ళ లోపాల గురించి మాట్లాడుతావు? ఎంతసేపు ఎదుటి వాళ్ళల్లో ఉన్న దోషాల గురించి మాట్లాడుతావు? ఎంతసేపు ఎదుటి వాళ్ళల్లో ఉన్న మరి వ్యతిరేకమైన లక్షణాల గురించి మాట్లాడుతావు? వాళ్ళ నిజంగా ప్రేమిస్తున్నామా? ఏమండి, ప్రేమిస్తున్నామా నిజంగా? దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ప్రార్థన చేస్తారండి. వాళ్ళకి వీళ్ళకి చాడీలు చెప్పేవాళ్ళుగా ఉండరు, ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ప్రార్థన చేస్తున్నామండి ఈరోజు. ప్రార్థన ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో వాళ్ళు చాడీలు చెప్పేవాళ్ళుగా ఉంటారు. ఈ చాడీలు చెప్పే లక్షణం ఎవరి లక్షణము అని చెప్పనంటే ఎక్యూజర్, సేటన్, సాతాన్ లక్షణం ఏంటి అని చెప్పనంటే చాడీలు చెప్పటం. వాడు ఎప్పుడు కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తా ఉంటాడంటే, చూసేవా నీ సేవకుడు, చూసేవా వాడు ఏం చేస్తున్నాడో, చూసేవా వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, చూసేవా వాడు వైఖరేంటో, చూసేవా వాడి విధానం ఏంటో. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఇలాగే ఉన్నారండి. చాడీలు చెప్పే వైఖరి, నిందలు వేసే వైఖరి, దూషించే వైఖరి, ఇది దేవుని బిడ్డల వైఖరి కానే కాదండి. దేవుని బిడ్డలైన వాళ్ళు ఏం చేయాలి? ఎదుటి వాళ్ళలో, నీ సహోదరుల్లో, నీ సహోదరిలో తప్పు కనిపిస్తుందా? కన్నీరు కార్చు, కన్నీరు కార్చి ప్రార్థన చేయి. అందుకే నువ్వు నేను పిలువబడింది, అందుకే దేవుడు మనకి ఈ శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చింది. కన్నీరు కార్చి ప్రార్థన చేయంగాని అన్నీ చేస్తామండి మనం. పక్కింటోళ్ళకి చెప్తాం, ఎదుటింటోళ్ళకి చెప్తాం, లేకపోతే ఇంకెవరికన్నా చెప్తాం. వాళ్ళు ఎవరన్నా వాళ్ళని మారుస్తారా అండి? చెప్పండి, మారుస్తారా? అక్కయ్య చూసావా, వదినమ్మ చూసావా, పిన్ని చూసావా అని చెప్పనని వాళ్ళకి వీళ్ళకి ఏం చేస్తూ ఉంటాం? వార్తలు పంచుతూ ఉంటాం. ఇది దేవుని బిడ్డల వైఖరి కానే కాదు. లవ్ ఈజ్ పేషెంట్, దీర్ఘకాలము సహించును. ఇంకేం చేస్తుందంటండి? ప్రేమ దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, నువ్వు దేవుని బిడ్డవైతే ఈ రోజు నుంచి నువ్వు చాడీలు చెప్పడం మానేసేయాలి. నువ్వు దేవుని బిడ్డవైతే ఎదుటి వాళ్ళని దూషించడం ఆపేసేయాలి. నువ్వు దేవుని బిడ్డవైతే ఎదుటి వాళ్ళలో తప్పులు ఎంచటం మానేసేయాలి. నువ్వు దేవుని బిడ్డవైతే ఎదుటి వాళ్ళ గురించి వాళ్ళకి వీళ్ళకి చెప్పడం ఆపేసేయాలి. మరేం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. మీరు నా శిష్యులని ఎలా కనపడతారో తెలుసా? ప్రజలకు ఎలా తెలుస్తారో తెలుసా? ప్రపంచానికి ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నప్పుడు దేవుని ప్రేమ ఏంటో ప్రజలకు అర్థమవుతుంది. అప్పుడు మీరు నా శిష్యులన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఈరోజు దేవుని బిడ్డలైన వాళ్ళు ఎలాగా జీవిస్తున్నారండి? కొట్టుకుంటా, తిట్టుకుంటా, చాడీలు చెప్పుకుంటా, అలుగుతా, మాట్లాడకుండా, విద్వేషాలు రెచ్చగొట్టుకుంటూ, ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటూ, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటూ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ బుద్ధి నీలో ఉంది అని చెప్పనంటే నీలో ఇంకా మారు మనసు లేదు అని చెప్పని అర్థం. లేదా నువ్వు పడిపోయావు అని చెప్పని అర్థం. ఇది దేని సూచిస్తుంది? నీ పడిపోయిన ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. ఆత్మీయంగా నువ్వు బలంగా ఉంటే నువ్వు కనికరం చూపించే వ్యక్తిగా ఉంటావు, ప్రేమ చూపించే వ్యక్తిగా ఉంటావు, ప్రార్థించే వ్యక్తిగా ఉంటావు. ఆ కనికరం నీలో లేకపోతే నువ్వేం చేస్తా ఉంటావు? ఎప్పుడు నీ జీవితంలో సణుగుడే, ఎప్పుడు ఆయాసమే, ఎప్పుడు బాధే, ఎప్పుడు దుఃఖమే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకుంటా ఉంటావు. నేను నువ్వు డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటావు. డిఫెండ్ చేసుకోవడం అంటే అర్థం ఏంటండి? డిఫెండ్ చేసుకోవడం అంటే అర్థం ఏంటి? మనల్ని మనం కరెక్టే అని చెప్పేసానని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరంలా దేవుడే నీ పక్షాన్ని డిఫెండ్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరము చదవండి. దయ చూపించుట, ప్రేమ దయ చూపించును, మత్సరపడదు, డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును, వింటున్నారా? అపకారమును మనసులో. కొంతమందికి ఏళ్లు గడిచిన, దశాబ్దాలు గతించిన, ఎంత కాలమైనా సరే పావం పగబట్టుద్ది చూసారా? ఆ టైప్లో పగబడతారండి. ఏమంటారో తెలుసా? నేను ఎవరినన్నా క్షమిస్తాను కానీ
వాడిని క్షమించను. నేను ఎవరినన్నా క్షమిస్తాను గాని ఆమెను క్షమించను. నేను ఎవరినన్నా క్షమిస్తాను గాని పలానా వారిని క్షమించను. ఇట్లాంటి వారి గురించి ప్రభు ఏమని చెప్తాడో తెలుసా? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములు క్షమించమనే వాక్యాన్ని గుర్తు చేస్తాడు. నువ్వు ఇతరులను క్షమించలేకపోతే నువ్వు కూడా క్షమించబడవు ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి. నువ్వు కనికరం చూపించకపోతే నువ్వు కూడా కనికరము పొందుకోవు. నువ్వు సంతోషముగా ఉండాలంటే ఇతరులు నీకు చేసిన హానిని గురించి నువ్వేం చేయాలి? క్షమించాలి. ఇతరుల్లో ఉన్న లోపాలను గురించి ప్రార్థన చేయాలి. వాళ్ళ రక్షణ గురించి ప్రార్థన చేయాలే గాని అలగటం ఏంటండి? ద్వేషించడం ఏంటండి? సంబంధం కట్ చేసుకోవడం ఏంటండి? ఇవన్నీ దేవుని బిడ్డల లక్షణాలేనండి? ఇది దేవుని బిడ్డల విధానాలేనండి? ఇది దేవుని బిడ్డల వైఖరేనండి? కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఆ పాత విషయాలు చెబుతా, అప్పుడు అలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది, ఇంకెప్పుడో ఏదో జరిగింది. ఇంకా రక్షణకు అర్థం ఏంటండి? దేవుడే చెబుతున్నాడు, పడమటికి తూర్పు ఎంత ఎడమగా ఉందో మీకు పాపమునకు అంత ఎడమ కలుగు చేసి ఉన్నానని దేవుడు చెబుతా ఉంటే మనుషులమైన మనం ఏం చేస్తున్నాము? వాళ్ళ పాపాలను అంటిపెట్టుకొని బ్రతుకుతున్నాం. వాళ్ళ పాపాలని జ్ఞాపకం చేసుకుంటా బ్రతుకుతున్నాం. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? తప్పు చేస్తా ఉంటే అవసరమైతే గద్దిస్తాడు. కోప్పట్టం వేరు, గద్దించడం వేరండి. ద్వేషముతో కూడింది కాదు గద్దింపు, ప్రేమతో కూడిన గద్దింపు, ప్రార్థనతో కూడిన గద్దింపును దేవుని బిడ్డలైన వాళ్ళు చేయాలే కానీ కోపముతో, ద్వేషముతో, మరి వ్యతిరేకమైన వైఖరితో కోపాన్ని చూపించడానికి వీల్లేదు. ప్రేమ అనేది ఏం చేస్తుందంట? ఇట్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్. అపకారమును మనసులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చదవండి. అన్నిటికీ తాళును, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును. హల్లెలూయా. ఈరోజు అనేక మంది మారు మనసు పొందలేకపోవటానికి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటో చెప్పమంటారా? క్రైస్తవుల్లో ప్రేమ లేని స్థితి, క్రైస్తవుల్లో కనికరం లేని స్థితి. దేవుని వాక్యం సెలవిస్తుంది, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు చీకట్లో ప్రకాశించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. వెలుగు ఎవరిదండి? మనది కాదు, దేవునిది. యేసుక్రీస్తు ప్రభువులో వెలుగు ఉంది. ఆ వెలుగు ఎవరిలోకైతే వస్తుందో ఆ వెలుగు లోకం మీద ప్రకాశిస్తుందండి. ఆ వెలుగు అనేక మందికి మార్గాన్ని చూపిస్తుందండి. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఏమిటండి? దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవునిలో ఏం కనపడుతుందంటే ప్రేమ కనపడుతుంది. మనము దేవుణ్ణి ఎరిగిన వాళ్ళమైతే మనలో కనపడాల్సింది కూడా ఏమిటి అని చెప్పానంటే ప్రేమ. ఏమిటండి కనపడాల్సింది? దేవుని బిడ్డల్లో ప్రేమ కనపడాలి. కాబట్టి దేవుడు చెబుతున్న రెండో విషయం ఏమిటంటే కనికరం. మొట్టమొదటిగా న్యాయము, రెండవది కనికరము, మూడవది ఏమంటున్నాడు? మీకా 6:8 చదవండి. దీన మనస్సు కలిగి ప్రభు ఎదుట నడుచుకొనుట. అదేనా అండి? చదవండి. దీన మనస్సు కలిగి ప్రభు ఎదుట నడుచుకొనుట. మీకా 6:8. దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించము. దేవుడు కోరుకుంటున్న మూడో లక్షణం ఏంటి అని చెప్పనంటే దీన మనస్సు. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. గమనిస్తున్నారా? అలాగే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో గనక చూసినట్లుగా అయితే ఈ మాట రాయబడి ఉందండి. ఒకసారి చూద్దాము. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన వాడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. చూడండి 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఎలాగు సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను అయినను వినయము కలిగిన వారి ప్రాణమును
ఉజ్జీవింపు చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాను. వింటున్నారా అండి? దీన మనసు కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడంట. దీన మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? విధేయత చూపిస్తారు. దీన మనసును కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవునికి భయపడతారు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దీన మనసు కోరుకుంటా ఉంటే ప్రజల్లో గర్వము తాండవిస్తుందంట. ఏం చేస్తుందంట అండి? గర్వము తాండవిస్తుందంట. మనిషిలో గర్వము పెచ్చుమీరినప్పుడు మనిషి ఏం చేస్తాడంటే దేవుని లెక్క చేయడండి, దేవుని మాటల్ని లెక్క చేయడండి, దేవుని మార్గాల్ని లెక్క చేయడండి, దేవుని విధానాలను లెక్క చేయడండి. అహంకారముతో జీవిస్తాడు, నిర్లక్ష్యముతో వ్యవహరిస్తాడు, దేవుని హెచ్చరికల్ని పక్కన పెట్టేస్తాడు, దేవుని నామానికి అవమానకరముగా జీవిస్తాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? 3 విషయాలు మనం ఇప్పుడు చూసాం. ఏమిటది? ఆయన న్యాయమును కోరుకుంటున్నాడు. 2 కనికరమును కోరుకుంటున్నాడు. 3 దీన మనసుతో ఆయన ఎదుట ప్రవర్తించడాన్ని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజల నుంచి దేవుడు మంచి ఫలాన్ని ఆశిస్తా ఉంటే వాళ్ళు కారు ద్రాక్ష అంటే కాని ఫలము వాళ్ళు ఇస్తున్నారంట. కారణం ఏమిటో తెలుసా? దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేశారు, దేవుని ఉపదేశాన్ని పక్కన పెట్టేశారు, దేవుని మార్గాన్ని పక్కన పెట్టేశారు. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉందండి. అసలు లోపం ఎక్కడ జరిగిందో తెలుసా అండి? దేవుడు చెప్పాడు కదా, శ్రేష్టమైన ద్రాక్షని నేను నాటించాను, కానీ కాని ఫలం వచ్చింది. ఈ కాని ఫలం రావడానికి గల కారణం ఏంటో తెలుసా? త్వరగా ఒకసారి చూద్దామండి. ఈ కాని ఫలము రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అని చెప్పనంటే జడ్జెస్, న్యాయాధిపతులు ఒకసారి తీయండి. న్యాయాధిపతులు 2వ అధ్యాయం. న్యాయాధిపతులు 2వ అధ్యాయం. చదవండి. ఒకానొక తరము వచ్చి ఉన్నది అని చెప్పేసిందని 10వ వచనం చదువుదాం. 10 నుంచి. ఆ తరము వారందరూ వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఎట్లాంటి తరం పుట్టిందంటే అండి, దేవుడు తెలియదు వాళ్ళకి, దేవుని మార్గాలు తెలియదు, దేవుడు తెలియదు వాళ్ళకి, అలాగే దేవుడు చేసిన గొప్ప కార్యాలు తెలియదు. ఎప్పుడైతే దేవుని గూర్చిన విషయాలు మనము మన బిడ్డలకి తెలియపరచమో, ఎప్పుడైతే దేవుని విధానాలు మన బిడ్డలకు నేర్పించమో, ఎప్పుడైతే దేవుని మార్గములో మన బిడ్డలు నడిపించమో, వీళ్ళు ఎలా తయారవుతారు అని చెప్పనంటే గర్వముతో నిండిన వాళ్ళై దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళుగా తయారవుతారండి. అందుకే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీ బిడ్డలు కూర్చున్నప్పుడు, వాళ్ళు లేచినప్పుడు, వాళ్ళు పడుకున్నప్పుడు, వాళ్ళు నడుస్తున్నప్పుడు, అన్ని సమయాల్లో కూడా వాళ్ళకి దేవుని గురించి తెలియపరచమని రాయబడి ఉంది. ఈరోజు తల్లిదండ్రులమైన మనం ఆ పరిస్థితి అట్లాంటి పని చేస్తున్నామా అండి? మన బిడ్డలకి దేవుని వాక్యాన్ని గురించి నేర్పిస్తున్నామా? దేవుని వాక్యాన్ని గురించి బోధిస్తున్నామా? దేవుని మార్గములను వాళ్ళని వివరిస్తున్నామా? మన జీవితంలో దేవుడు చేసిన మంచి విషయాల్ని, మేళ్లను గురించి వాళ్ళతో మాట్లాడుతున్నామా? కొంతకాలం వాళ్ళు వినరేమో, కానీ మనం ఎడతెగక వారి కోసం ప్రార్థించినప్పుడు, మనం వాళ్ళని దేవుని మార్గంలో ట్రైనప్ చేసినప్పుడు ఒకానొక సమయంలో తప్పనిసరిగా వాళ్ళు దేవుని తెలుసుకుంటారండి. కానీ ఒక తరం వచ్చేసింది ఇశ్రాయేలు ప్రజల్లో. ఎటువంటి తరము ఇది అని చెప్పనంటే దేవుణ్ణి ఎరుగని తరము, దేవుని మార్గాలను ఎరుగని తరము, దేవుని చిత్తం ఎరుగని తరము. వీళ్ళకి తెలిసింది ఏమిటంటే లోకము తెలుసు, లోకములో ఉన్న పాపము తెలుసు. ఎటువంటి తరం అంటే ఇది? లోకము తెలుసు, లోకం పట్ల ఆసక్తి కలిగిన తరము, లోకములో ఉన్న పాపం పట్ల ఆసక్తి కలిగిన తరము. అటువంటి తరం వచ్చేసిందంటే ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని బిడ్డలుగా ఉండవలసిన బిడ్డలు, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా ఉండవలసిన బిడ్డలు, యవన కాలంలో దేవుని కాడి మోయవలసిన బిడ్డలు
దేవుని చేతిలో బహుబలముగా వాడబడవలసిన బిడ్డలు ఏమైపోయారండి? లోకాన్ని ప్రేమించేవారిగా, పాపాన్ని ప్రేమించేవారిగా, లోక సంబంధులుగా, పాప సంబంధులుగా, అపవాది సంబంధులుగా జీవించడం మొదలుపెట్టారు. తద్వారా ఏమైపోయింది? వాళ్ళ హృదయంలో దేవుని వాక్యము లేదు, కానీ లోకముతో పాపముతో నిండిపోయింది. అర్థమవుతుందా అండి? మంచి ఫలము ఫలించాలి అని చెప్పనంటే హృదయములో దేవుని వాక్యం నిలిచి ఉండాలి. హృదయములో దేవుని వాక్యం నిలిచి ఉండకుండా మంచి ఫలము ఫలించటం అసాధ్యం. దేవుడైతే సమస్తాన్ని చేశాడు కానీ ఆయన సేవకులను కూడా పంపించాడు. కానీ ఈ ప్రజలు ఏం చేశారు? దేవుణ్ణి పక్కన పెట్టేశారు, దేవుని సేవకుల్ని పక్కన పెట్టేశారు, దేవుని హెచ్చరికలను పక్కన పెట్టేశారు, దేవుని ఉపదేశాన్ని పక్కన పెట్టేశారు. తద్వారా లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి, అపవాది మార్గంలో నడిచి కారు ద్రాక్షాలు, కాని ఫలాలు ఫలించారండి. అటువంటి వారి గురించి దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా? ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోనే దేవుడు చెబుతున్నాడు. 5వ వచనం ఒకసారి చూద్దాం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను మేసివేయబడునట్లు దాని కంచెను. ఇప్పటిదాకా కాపుదల ఉంది, దేవుని యొక్క కాపుదల, ఇప్పటిదాకా దేవుని కృప ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎంతో కాలం ఎదురు చూశాను, ఎంతో కాలము మంచి ఫలము మీ నుండి వస్తుందేమో అని చెప్పి ఆశించాను. కానీ మీరేం చేశారు? కారు ఫలములు, కాని ఫలములు ఫలించారు. కాబట్టి నేనేం చేస్తున్నాను? ఐ విల్ రిమూవ్ ద హెడ్జ్ ఫ్రమ్ యూ. తెలుగులో ఏముంది ఒకసారి చదవండి. దాని కంచెను, దేవుడు వేసిన కంచెను దేవుడే ఏమంటున్నాడు? తీసేస్తాను. చదవండి. అది త్రొక్కబడునట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. చదవండి. అది శుద్ధి చేయబడదు. దేంతో త్రవ్వబడదు? పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను, బలు రక్కసి చెట్లను బలిసియుండును. చూసారా అండి? ఏమేం మొలుస్తాయి అంటండి అందులో? గచ్చ పొదలను, బలు రక్కసి చెట్లను బలిసియుండును. దీని గురించి ప్రభు ఎక్కడ చెప్పాడో తెలుసా అండి? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఈ ముళ్ళు తుంపలు లేకపోతే ముళ్ళు తుప్పలు దేన్ని సూచిస్తున్నాయి అని చెప్పారంటే లోకం పట్ల ప్రేమను సూచిస్తుంది. లోకం పట్ల ఎవరిలో అయితే ప్రేమ, లోకం పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో, పాపం పట్ల ఎవరికైతే ప్రేమ ఉంటుందో, లోకాశలతో ఎవరైతే నిండి ఉంటారో వాళ్ళల్లో వాక్యము పనిచేయదు, వాళ్ళల్లో వాక్యం ఫలించదు. దేవుడు చెబుతున్నాడు, నేను ఈ కంచెను తీసేస్తాను. ఎప్పటిదాకైతే మిమ్మల్ని కాపాడాను, ఎప్పటిదాకైతే మీ పట్ల కృప చూపించాను, కానీ మీరు నా మాట వినే పరిస్థితిలో లేరు, నా మార్గాన్ని ప్రేమించే పరిస్థితిలో లేరు, నా చిత్తాన్ని గ్రహించే పరిస్థితిలో లేరు, నా మాట వినే పరిస్థితిలో మీరు లేరు. కనుక ఇప్పటిదాకా మీ చుట్టూ వేసిన కంచె ఇక మీదట తీసివేయబడబోతుంది, తొక్కివేయబడబోతుంది, పాడు చేయబడబోతుంది. ఈ మాట ఎంత భయంకరమైన మాట అండి. కాపాడే దేవుడే ఈ మాట మాట్లాడితే వాక్యంలో ఒక మాట రాయబడింది. ఏమిటో తెలుసా? యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కాయువాని ప్రయాస వ్యర్థమే. నువ్వు ఎన్ని శానిటైజర్లు తెచ్చుకొని తుడుచుకున్నా, అర్థమవుతుందా అండి? ముఖానికి ఎంత మాస్క్ వేసుకున్నా, ఎన్నిసార్లు స్నానం చేసినా, ఎన్ని చేసినా సరే దేవుని కాపుదల లేకపోతే ఏవి కూడా మనల్ని కాపాడలేవు. దేవుని ప్రజల్ని కాపాడగలిగిన వాడు దేవుడు మాత్రం. దేవుడు చెబుతున్నాడు, మీరు నా మాట వినలేదు కనుక నా ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. ఇది యెషయా రాబోయే ఉపద్రవం గురించి కొన్ని దశాబ్దాలకు ముందే మాట్లాడాడండి. ఎంతకాలం ముందు మాట్లాడాడండి? కొన్ని దశాబ్దాల ముందుగానే మాట్లాడాడు.
దేవుని ప్రజలు దేవుని మాటలను తేలిగ్గా తీసుకున్నారు. ఇంకేమొస్తుందిలే, ఇంకేమొస్తుందిలే, ఇంకేం జరుగుద్దిలే, ఇవన్నీ ఉట్టి మాటల్లే అని చెప్పి అనుకున్నారు. కానీ ఒకానొక సమయం వచ్చేసింది, వారి ఊహించని రీతిగా శత్రువులు వాళ్ళ మీదకు ఉప్పెనలాగా వచ్చారు. ఆ ప్రజలందరినీ కూడా, దేవుని ప్రజల్ని, దేవుని యొక్క దేవాలయాన్ని, దేవుని యొక్క ప్రాంతాన్ని, దేవుని ప్రజల యొక్క పట్టణాన్ని సర్వనాశనం చేసేశారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? ఆయన ముందుగానే హెచ్చరిస్తున్నాడు. ఇటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పానంటే, ఇప్పుడు దాకా నువ్వు దేవుని కాపుదల్లో ఉన్నావు, దేవుని క్షేమం నీ పట్ల ఇంకా ఉంది, దేవుని కృప ఇంకా నీకు తోడుగా ఉంది. ఆయన పెందల కడనే లేచి నీతో మాట్లాడుతుంటే, ఎప్పటికి కూడా నువ్వు గర్వంతో ఊగిపోయినట్లయితే, ఎప్పటికి కూడా నువ్వు దేవుని వాక్య నిర్లక్ష్యం చేసినట్లయితే, ఎప్పటికి కూడా నీ జీవితాన్ని సరిచేసుకోకుండా విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తే, రాబోయే ఉపద్రవాన్ని, రాబోయే పరిస్థితుల నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు ఎవ్వడూ లేడు. దేవుడు మాత్రమే కాపాడగలడు, దేవుడు మాత్రమే రక్షించగలడు, దేవుడు మాత్రమే ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విమోచించగలడు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చింది ఎటువంటి వారి కోసం అంటే, పాపాన్ని అలవాటుగా చేసే వారి కోసం కాదు, పాపాన్ని ప్రేమించే వారి కోసం కాదు, పాపాన్ని జుర్రుకునే వారి కోసం కాదు, పాపము నుంచి విడుదల పొందాలనుకునే వాళ్ళ కోసం ఆయన వచ్చాడు. పాపము నుంచి బయటపడాలనుకునే వాళ్ళ కోసం ఆయన వచ్చాడు. రక్షించబడాలి అనే మనసు కలిగిన వాళ్ళ కోసం ఆయన వచ్చాడు. దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టలుగా, దేవుని సాక్షులుగా బ్రతకాలి అనే కోరిక కలిగిన వాళ్ళ కోసం ఆయన వచ్చాడు. ఈరోజు అటువంటి మనసు నీకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేయి. దేవుడు ఆ ఉపద్రవం నుంచి తప్పిస్తాడు, ఆ విపత్తు నుండి తప్పిస్తాడు, ఆ భయంకరమైన పరిస్థితి నుండి కాపాడుతాడు. ప్రార్థన చేద్దాం, నోళ్ళు తెరుద్దాం. ప్రతి ఒక్కళ్ళం నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దామండి. ఎవ్వరు కూడా దయచేసి మౌనంగా ఉండొద్దండి. ప్రార్థన చేద్దాం. దేవుడు మంచి ఫలం ఆశించాడు, మంచి ద్రాక్షాన్ని ఆశించాడు, సేవకులను ఏర్పాటు చేశాడు, వాక్యాన్ని అనుగ్రహించాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఏది ఉత్తమమైందో దేవుడికి తెలియపరిచిన తర్వాత కూడా, నీకు వాక్యాన్ని అనుగ్రహించిన తర్వాత కూడా, ఆ వాక్యాన్ని బట్టి, ఆ హెచ్చరికను బట్టి నీ జీవితాన్ని మలుచుకుంటున్నావా? దేవుడు చెబుతున్నాడు, న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరము చూపించుటయు, దీన మనసుతో దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా దేవుడు నీ నుంచి కోరుకుంటుంది. నీ జీవితంలో న్యాయం ఉందా? నీ వ్యవహారాల్లో న్యాయం ఉందా? నీ క్రియల్లో న్యాయం ఉందా? నీ ఆలోచనలో న్యాయం ఉందా? నీకొక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం, ఇంట్లో వాళ్ళకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం. ఇట్లాంటి వ్యవహారం కలిగి ఉన్నావా? నువ్వు కనికరం కోసం దేవుని ఎదుట క్షమాపణ అడుగుతూ ఇతరులను క్షమించలేని పరిస్థితిలో ఉంటున్నావా? చాడీలు చెప్పే పరిస్థితిలో ఉంటున్నావా? క్షమించరాని పరిస్థితుల్లో ఉంటున్నావా? ప్రార్థన చేద్దాం. దేని మనసు కలిగి ఉంటున్నావా, లేక కఠినంగా వ్యవహరిస్తున్నావా?